ఎక్కడ లేని విధంగా మరి ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా ఈ కాయలు దోచు అదేవిధంగా కొన్ని వేల నీళ్ళు ఇచ్చే లింగాల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్, కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్స్, ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మరి మీకు తెలుసు 2-3 నెలల క్రితము దాన్ని దొంగతనానికి ప్రయత్నించి అది పూర్తిగా డ్యామేజ్ అయ్యి వాటిని రిపేర్ చేయడానికి కడపకు పంపించారు. 2-3 మాసాలుగా ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు రాలేదు అని చెప్పి ఆరాధీసే పరిస్థితి స్థానిక నాయకుల్లో లేదు. అధికార పార్టీ నాయకులకి ఎంతసేపు ఉన్నా కూడా ముగ్గురాయి దొంగతనం చేసినామా, జూదం ఆడిచ్చినామా, క్లబ్బుల్లో పోయి ఆడుకున్నామా అని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళకి కేవలం ఆ దేవుడు వాళ్ళకి అధికారింది, ప్రజలు వాళ్ళకి అధికారం కేవలం జూదం ఆడించుకోవడానికి, లేకుంటే ముగ్గురాయి దొంగతనం చేయడానికి, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కక్ష సాధించడానికి. మూడింటి కోసమే బహుశా దేవుడు ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారేమో అని అనిపిస్తూ ఉంది. నిజంగా ఇవి తప్ప ఇంకా ఏం జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. సింహాదిపురంలో చూస్తే 95% అయిపోయి చేసిన స్కూలు 5% పూర్తి చేయడానికి కేవలం ఫ్లోరింగ్ వేయడానికి, కేవలం ఆ పెండింగ్ 5% రోడ్ వేయడానికి, మెయిన్ రోడ్ వేయడానికి దాదాపు 5% పని చేయడానికి 8 నెలలు పట్టింది, ఇంకా పూర్తి కాల. మరి ఈ మాదిరి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీద శ్రద్ధ పెట్టడంలా, రైతులకు సంబంధించిన నీళ్ళు ఇచ్చే విషయంలో శ్రద్ధ పెట్టడంలా. ఈరోజు కొద్దో గొప్ప గడిచిన 2 ఏళ్ల నుంచి అరటి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ టైంలో రైతులకు మనం నీళ్ళు ఇస్తే ఎంతో కొంత రైతులకు మేలు జరుగుతుంది. మరి రైతులకు ప్రయోజనం చేకూర్చే కొండవారి పల్లెలు అన్నీ కూడా ఈరోజు నీళ్లు లేక అలమటిస్తూ ఉన్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నాయి. మరి తాతిరెడ్డిపల్లె కావచ్చు, లోపట్నూతల కావచ్చు, కోమనూతల, ఎగుపల్లె, దిగువపల్లె, మురాడి చింతల, ఈ గ్రామాలన్నీ కూడా నీటి కోసము రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి రైతులు అడుగుతూ ఉన్నారు నీళ్లు కావాలని చెప్పి. మరి ఆ 2 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఉన్నాయి. గడిచిన 3 మాసాలుగా రిపేర్లకు పోయి ఇంకా రాలేదే, ఎందుకు రాలేదు అని ఆరా తీసే పరిస్థితి కూడా లేదు ఈ స్థానిక అధికార పార్టీకి సంబంధించిన నాయకులు. మరి ఏదేమైనా అధికారులతో, ఆ ట్రాన్స్ఫార్మర్ల ఫ్యాక్టరీలతో అందరితో మాట్లాడినాం. దానికి ఆ ట్రాన్స్ఫార్మర్లు కూడా తెప్పిస్తూ ఉన్నాం. మరి దానికి పూచి మేము కూడా చెప్పినాం. అధికారులు ఒకవేళ ఈ అధికార పార్టీ 2-3 మాసాల్లో మీకు ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్లకైనా ఆ బిల్లులు కన్నా ఆ 8.5 లక్షలు క్లియర్ చేయకపోతే మేము పూచీగా ఉంటామని చెప్పి పూచీ మీద మరి ఆ మొత్తం పంపి ఇడిపిస్తూ ఉన్నాం. ఆ ఈరోజు ట్రాన్స్ఫార్మర్స్ 2 కూడా రిపేర్ అయ్యి మరి డిస్పాచ్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫార్మర్లు వచ్చిన వెంటనే రేపు ఎల్లుండిలో ఇన్స్టాల్ చేసి మరి వెలిగండ్ల పంప్ హౌస్ నుంచి వాటర్ పంప్ చేసి కొండవారి పల్లెలకు నీళ్ళు ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి అధికారులందరినీ కూడా మనవి చేస్తూ, కొంచెం స్థానిక అధికార పార్టీ నాయకులు కూడా కొద్దో గొప్ప మీరు జూదంలో చాలా బిజీగా ఉంటారు కాదండంలా, ముగ్గురాయి దొంగతనంలో చాలా బిజీగా ఉంటారు కాదండంలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కక్ష సాధించే విషయంలో చాలా బిజీగా ఉంటారు కాదండంలా.